మేము మా మదర్ని నేను 20 years నేను పుట్టినప్పటి నుంచి మా మదర్కి ఈ ఆస్తమా ప్రాబ్లం ఉంది. కానీ ఎక్కడ తిరిగినా ఈ ఆస్తమా ప్రాబ్లం తగ్గదు, ఇంతే వాటి మెడిసిన్ వాడాలని చెప్పారు. మేము మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని శ్వాస హాస్పిటల్కి వెళ్ళు, మనల్ని హిమాయత్ నగర్లో టీటీడీ కళ్యాణ పక్కన ఉంటుందని చెప్పేసి ఫస్ట్ మాకు అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కకు మార్చారని చెప్పేసి మేము మళ్ళీ యూట్యూబ్లో దాంట్లో ఫేస్బుక్లో చూసి మళ్ళీ తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ అక్కడికి మళ్ళీ మార్చినప్పుడు కూడా మాకు తెలియక అక్కడికి వెళ్ళాం. ఫస్ట్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక శ్వాస హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే మేము 100% నార్మల్ లాగా తిరుగుతుంది మా మదర్. ఇప్పుడు నార్మల్ పీపుల్ లాగా ఇప్పుడు చలికి ఇంత చలికి కూడా చన్నీళ్ళు స్నానం చేయమంటే చేస్తారు సార్. 10 years కింద మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అక్కడ హిమాయత్ నగర్లో టీటీడీ కళ్యాణ పక్కగా అక్కడికి వచ్చాం. ఫస్ట్ విజిట్ అక్కడ అడ్మిట్ కమ్మని చెప్పారు. మీరు ఫస్ట్ చూస్తున్నాం అనిపేసి అడ్మిట్ కమ్మంటే మేము దూరం నుంచి సివియర్ ఉంది సార్, ఇట్లా మేము దూరం నుంచి వచ్చామంటే ఈవినింగ్ వరకు మొత్తం పెట్టేసి క్లియర్ చేసి మెట్లు ఎక్కడానికి కూడా ఆ రోజు ఆమెకు ఓపిక లేకుండే. కానీ ఆమె దిగి వచ్చింది ఇంకా ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ కల్లా క్యూర్గా. అసలు మేమే ఆమె నమ్మలేకపోయింది అంత క్యూర్ అయింది సార్. ఆస్తమా పేషెంట్లకు నాకు తెలిసినంత వరకు ఇక్కడ తగ్గకుంటే ఇంకెక్కడ తగ్గదని నేను అనుకుంటా. మేము మీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా వర్క్ చేస్తున్నాం సార్. మీకు ఎవరైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే సార్ ఇంక మీరు ఎక్కడ ఒకటి సార్ కాడికి ఇవ్వండి అని చెప్తాను. ఇంకా నేను ఇంకా వేరే క్వశ్చనే లేదు. ఇక ఎంత కష్టం చేయి నాకు నొప్పి ఆస్తమా పండుకుందామని ఆలోచన ఉండదు. ఇప్పుడు ఇది వాడినాకి అసలు పడుకోవడం అసలు ఏం లేదు. అంత ముందు ఎంత బాధపడ్డది అసలు అంత ముందు ఉదయం అసలు లేచేదే లేదు. ఇక పని ఎక్కడిది అందరు ఇచ్చి చేసేవాళ్ళు ఎప్పుడు పండుకుంటావు అని అంత ఘోరంగా వచ్చేది అన్నట్టు మాకే చూడలేకపోయాం. ఎప్పుడు లేదు అన్నం కూర కూడా ఈ బాబు మా ఆయన వండి పెట్టాను. నరకంలో నుంచి మామూలు నరకం కదా, స్నానం చేయలేకపోయేది, అసలు లేకపోయేది. మా నాయన లేపు కూర్చోబెట్టి చాయ్ తాపేది, వేడి చాయ్ తాపితే అప్పుడు లేచి కొద్దిసేపు కూర్చునేది, మళ్ళీ ఇంకా అంతే పడుకునేది. 20 ఏళ్ళు చూసినావు మీ అమ్మ? 25 ఏళ్ళు అట్లా 25 ఏళ్ళు దగ్గర. మీ దగ్గరికి చూసింది, మీ దగ్గరకు వచ్చినాకనే ఇంకా బాధ అనేది క్లియర్ అయిపోయింది. ఇక అది ఇట్లా తీసేసి పక్కన పెట్టినట్టే అయిపోయింది. చాలా హ్యాపీ అయిపోయింది దగ్గరకు వచ్చినందుకు అని గూరక పెట్టుకుంటా 7 గంట ఛాయ్ చుక్క దగ్గర మాకు కలుసుకునేది. మంచి ఊసిరంతా అట్నే పోయింది నాకు. నా ఊసంతా బట్టలు కట్టుకొని 10 మందిని ఒక పెళ్లికి తిరిగింది లేదు. ఎక్కడిది స్నానం చేద్దామంటే ఎక్కడ చూసుకుంటామో నీ పాట దేవుడు ఆయన, నీ కొడుకు ఒక దేవుడు, ఆయన ఒక దేవుడు అంటున్నారు ఇప్పుడు ఊర్లో. నీకు తీసుకుపోయిన నిన్ను ఆ సార్ నిన్ను చేయబట్టుకున్నాడు, నీకు